Welcome back to Krishnaveni Yoga and Education. Students, this is Krishnaveni, your social teacher. మీకు గనక నా వీడియోస్ గనక నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే. Hi students, how are you all of you? Students, today we learn about 10th class Social Studies chapter 11, important questions and answers and quiz also. Student, what is the 11th chapter? Food security. Now we discuss very short answer questions in food security. In PDS system, people collect subsidized food grain from which shops? అంటే వాళ్ళు తక్కువ ధరలకే గవర్నమెంట్ ఇచ్చే ఫుడ్ ఎక్కడి నుంచి తెచ్చుకుంటారంటే రేషన్. ద న్యూట్రియంట్స్ విచ్ ఆర్ ప్రజెంట్ ఇన్ వీట్, రైస్, రాగి, జోవర్, షుగర్ ఎక్సెట్రా. వీటిల్లో ఏముంటాయి అంటే చిరుధాన్యాలు, తృణధాన్యాలు అంటుంటాము, జొన్న, రాగి, సజ్జ, అదే కాకుండా వరి, గోధుమ, వీటన్నిటిలో కూడా ఉండేవి ఏంటంటే చక్కెర, వీటిల్లో కార్బోహైడ్రేట్స్. వాట్ ఈస్ ద లార్జెస్ట్ స్కూల్ ఫీడింగ్ ప్రోగ్రామ్ ఇన్ ద వరల్డ్? ప్రపంచంలోనే భోజన పథకాలలో అత్యంత పెద్దది ఏది అంటే మిడ్ డే మీల్ స్కీమ్. వాట్ డస్ ఐసిడిఎస్ అంటే ఏంటి? ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్. న్యూట్రియంట్స్ విచ్ ఆర్ రిక్వైర్డ్ ఈజ్ స్మాల్ క్వాంటిటీస్లో అవసరమైన న్యూట్రియంట్స్ ఏంటి అంటే మినరల్స్. వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీ? అసలు ఈ ఫుడ్ సెక్యూరిటీ అవసరం ఏంటి అంటే ఫుడ్ సెక్యూరిటీ ఈజ్ నీడ్ ఫర్ వేరియస్ పర్పస్. ద మెయిన్ పర్పస్ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీ ఈజ్ నో పర్సన్ షుడ్ గో టు బెడ్ విత్ ఎంప్టీ స్టమక్. అంటే ప్రతి ఒక్కరికి కూడా ఫుడ్ అందజేయటం గవర్నమెంట్ యొక్క లక్ష్యం. అందుకే ఈ ఫుడ్ సెక్యూరిటీ అనేది ఉంది. సో ఏంటంటే ఎవరు కూడా ఎంప్టీ స్టమక్తో పడుకోవటానికి లేదు అన్నట్లుగా. వాట్ డూ యూ మీన్ బై మినిమం సపోర్ట్ ప్రైస్? ద ఫార్మర్స్ ఎంఎస్పి అంటారు, మినిమం సపోర్ట్ ప్రైస్. ద ఫార్మర్స్ ఆర్ పెయిడ్ ఏ ఫ్రీ అనౌన్స్డ్ ప్రైస్ ఫర్ దేర్ క్రాప్స్. ఈ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే మినిమం సపోర్ట్ ప్రైస్ని అనౌన్స్ చేస్తుంది. సో దానికి రైతులు వాళ్ళ యొక్క పంటని అమ్ముకుంటానికి వీలవుతుందన్నమాట. గిట్టుబాటు ధర, కనీస మద్దతు ధర అంటారు. లేదంటే మధ్యవర్తులు ఎక్కువ రేట్లు పెట్టి వాళ్ళు తక్కువ రేట్లకి కొనుక్కుంటారు రైతుల దగ్గర నుంచి పంటని. వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ప్రొవైడింగ్ మిడ్ డే మీల్స్ ఈజ్ గవర్నమెంట్ స్కూల్స్? గవర్నమెంట్ స్కూల్స్ ఎందుకు మిడ్ డే మీల్ స్కీమ్ని స్కూళ్ళలో ప్రొవైడ్ చేస్తున్నారు అంటే టు ఇంక్రీజ్ లిటరసీ రేట్ ఇన్ ఇండియా అండ్ టు ఎన్రోల్ ద మోర్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద స్కూల్. అంటే ఫుడ్ కోసం చాలామంది పిల్లలు వాళ్ళ పిల్లల్ని పనికి తీసుకెళ్ళిపోతారు కాబట్టి స్కూళ్ళల్లో మధ్యాహ్న భోజనం పథకం పెట్టి ఉచితంగా బుక్స్ ఇవన్నీ ఇవ్వడంతో కనీసం పేదవాళ్ళు వాళ్ళ పిల్లల్ని చదివిస్తారని, స్కూల్లో స్ట్రెంత్, చదువుకునే పిల్లల యొక్క స్ట్రెంత్ పెరుగుతుందని. టు ప్రొవైడ్ 1 మీల్ ఫర్ ఆల్ ద పూర్ యంగ్ చిల్డ్రన్స్ ఈజ్ గవర్నమెంట్ స్కూల్స్. సో దాంతో ఈ గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లలందరికీ కూడా ఈ మిడ్ డే మీల్ పథకాన్ని ప్రవేశపెడుతున్నారు. వాట్ డూ యూ మీన్ బై బఫర్ స్టాక్? బఫర్ స్టాక్ అంటే ఏంటి? బఫర్ నిల్వలు అంటారు. ద స్టాక్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్ మెయిన్లీ వీట్ అండ్ రైస్ procured and maintained by the government through Food Corporation of India is called buffer stock. అంటే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా FCI అంటారు. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా ఏమవుతుంది అంటే ఫుడ్ అంతా కూడా నిల్వ చేసుకొని అవసరమైనప్పుడు, ఎప్పుడు అవసరమవుతుందో ఫుడ్ అంటే మనకి ధాన్యాలు దొరకని సమయంలో, పంటలు పండని సమయంలో ప్రజలకి ఫుడ్ కష్టమైన పరిస్థితుల్లో ప్రజలందరికీ ఫుడ్ని సప్లై చేస్తారనమాట. వాట్ డూ యూ మీన్ బై పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్? ద సిస్టమ్ ఆఫ్ డిస్ట్రిబ్యూటింగ్ ఫుడ్, రైస్, వీట్, షుగర్ ఏదైనా కానీ అండ్ నాన్ ఫుడ్ ఐటమ్స్ ఎట్ సబ్సిడైజ్డ్ ప్రైస్ విత్ త్రూ రేషన్ షాప్స్ ఈజ్ నోన్ యాజ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. ప్రజా పంపిణీ వ్యవస్థ అనగానేమి? ఇది మీకు మ్యాక్సిమం అడిగే ప్రశ్న. అంటే ద సిస్టమ్ ఆఫ్ డిస్ట్రిబ్యూటింగ్ ఫుడ్ని లేదా నాన్ ఫుడ్ ఐటమ్స్ని తక్కువ ధరలకి త్రూ రేషన్ షాప్ ద్వారా, సబ్సిడైజ్డ్ ధరలకి రేషన్ షాప్ ద్వారా మనకి డిస్ట్రిబ్యూట్ చేసే సిస్టాన్ని పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటారు. వాట్ ఆర్ అంగన్వాడీస్ అంటే ఏంటి? అంగన్వాడీస్ ఆర్ ద సెంటర్స్ వర్ యంగ్ చిల్డ్రన్ ఆర్ టేకెన్ కేర్ ఆఫ్ ఇంక్లూడింగ్ మిడ్ డే మీల్. అంటే చిన్న పిల్లల్ని చూస్తారు జాగ్రత్తగా, అంతేకాకుండా వాళ్ళకి భోజనం కూడా పెట్టి పంపిస్తూ ఉంటారన్నమాట. అవి అంగన్వాడీస్. ఇన్ వాట్ వేస్ గవర్నమెంట్ టుడే ఎన్జూస్ ఫుడ్ సెక్యూరిటీ? ఏ విధంగా ఫుడ్ సెక్యూరిటీని మనకి అంటే ప్రజలకు అవసరమైనప్పుడు ఫుడ్ని అందిస్తుంది గవర్నమెంట్ అంటే రేషన్ షాప్ ద్వారా, మిడ్ డే మీల్స్, అంగన్వాడీస్ ద్వారా ఈ ఆహార భద్రత అనేది కరెక్ట్గా నెరవేరుస్తుంది అనమాట.
హౌ డు క్యాలిక్యులేట్ అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ ఫర్ పర్సన్ ఫర్ డే. మనము ఒక రోజుకి అంటే ఎంత అంటే సగటున ప్రతి వ్యక్తికి ప్రతిరోజు మనకి ఎంత ఆహార పదార్థాలు లభ్యతలో ఉన్నాయనేది ఎలా తెలుసుకుంటాము అంటే అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ ఫర్ పర్సన్ ఫర్ డే ఈజ్ ఈక్వల్డ్ అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ ఫర్ ద ఇయర్ డివైడెడ్ బై పాపులేషన్ బై 365 days. అంటే మనకి ఇక్కడ ఎలా చెప్తున్నారంటే సగటున ప్రతి వ్యక్తికి ప్రతిరోజు లభ్యతలో ఉన్న ఆహార ధాన్యాలు ఎలా తెలుస్తుంది అంటే సంవత్సరానికి లభ్యతలో ఉన్న ఆహార ధాన్యాలు డివైడెడ్ బై జనాభా వేసుకున్నాం అనుకోండి. అంటే మొత్తం సంవత్సరానికి ఎంత ఉన్నప్పుడు ఒక్కొక్క మనిషికి ఎంత కావాలి అంటే బై ఆ పాపులేషన్ వేసుకొని డివైడెడ్ బై పాపులేషన్ మళ్ళీ బై 365 days వేసి చేసాము అంటే మనకి ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క వ్యక్తికి ఎంత అవసరం అనేది తెలుస్తుంది. హౌ టు క్యాలిక్యులేట్ బిఎంఐ అంటే బాడీ మాస్ ఇండెక్స్ అంటాము. దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము? బిఎంఐ ఈజ్ ఈక్వల్ వెయిట్ ఇన్ కేజీస్. ఫస్ట్ మనం ఎన్ని కేజీస్ వెయిట్ ఉన్నామో వేస్తాము బై డివైడెడ్ బై హైట్ ఇన్ మీటర్స్ స్క్వేర్డ్. ఎన్ని మీటర్ల హైట్ ఉన్నామో దానికి స్క్వేర్ చేసుకొని వేసి క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ చూడండి. రైట్ అబౌట్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ. ఇక్కడ ఏంటంటే ఈ లెసన్ మొత్తంలో కామన్గా అంటే మనం జనరల్గా కూడా రాసేయచ్చు ఈ ప్రశ్నలకు ఆన్సర్. ఒకటే కొన్ని సెంటెన్స్లు అవి రిపీటెడ్గానే ఉంటాయి. అవి మీరు కొంచెం గుర్తించి ఏ ప్రశ్న అడిగినా దానికి ఆన్సర్ అనేది వాటిని యూజ్ చేస్తే సరిపోతుంది. చూడండి, రైట్ అబౌట్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అంటే ఈ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అనేది ఒకటి మనకి 2013లో చేయబడింది. దాని గురించి రాయమంటున్నారు. చూడండి, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ పాస్డ్ ఇన్ 2013. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ప్రొవైడ్స్ ఎవ్రీ పర్సన్ ఆఫ్ లో ఇన్కమ్ ఫ్యామిలీస్ ఈజ్ entitled on 5 kgs of food grains for month as subsidized rates. అంటే ఈ నేషనల్ ఫుడ్ ఆహార భద్రత జాతీయ ఆహార భద్రత పథకం చట్టం ద్వారా ప్రతి ఒక్క అంటే ఇన్కమ్ తక్కువగా ఉన్న ఫ్యామిలీస్ అందరికీ కూడా ఒక వ్యక్తికి నెలకు 5 kgs చొప్పున ఎంతమంది ఉంటే అన్ని కేజీలు బియ్యం ఇస్తారన్నమాట తక్కువ ధరకి. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ emphasizes providing free cooked meals for pregnant women, lactating mothers, children aged 1 to 6 coming to Anganwadi, and midday meals for children aged 6 to 14 in schools. అంటే మొత్తం వీళ్ళు అందరికీ ఉపయోగపడే విధంగా కొంచెం ఉడికించినవి కొన్నేమో ఉడికించనివి కూడా ఎవరెవరికి ఇస్తున్నారు? ప్రెగ్నెంట్ లేడీస్కి ఇస్తున్నారు, పాలిచ్చే బాలింతల మదర్కి ఇస్తున్నారు. అదేవిధంగా చిన్నపిల్లలు 1 to 6 years ఏజ్ ఉన్న పిల్లలకేమో అంగన్వాడీల్లో గుడ్లు, ఆ బాలామృతం అవన్నీ వాళ్ళకి కావాల్సిన ఫుడ్ వాళ్ళకి ఇస్తారు. అదేవిధంగా 6 to 14 ఏమో స్కూల్స్లో మిడ్ డే మీల్ పథకం ద్వారా పిల్లలందరికీ అందిస్తున్నారనమాట. గివ్ సజెషన్స్ టు ఇంప్లిమెంట్ ద నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ప్రాపర్లీ. మరి ఈ యాక్ట్ అనేది ఉంది అనుకుంటున్నాం కదా, దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి నువ్వేమైనా సజెషన్స్ ఇస్తావా? పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ షుడ్ వర్క్ ప్రాపర్లీ. ఇప్పుడు ఆ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ద్వారా ఏం చేస్తున్నారు? ప్రజలందరికీ వస్తువులను చక్కగా ఫుడ్ని చక్కగా పంపిణీ చేస్తున్నారు. సో అలా పంపిణీ చేయాలంటే ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అనేది చక్కగా కరెక్ట్గా పనిచేయాలి. గవర్నమెంట్ షుడ్ ఎంకరేజ్ హై ఈల్డ్ ఫుడ్ క్రాప్స్, బాగా ఎక్కువ ఉత్పత్తినిచ్చే పంటలు పండించడం. గవర్నమెంట్ షుడ్ ప్రొవైడ్ సబ్సిడీ టు ద ఫుడ్ ప్రొడక్ట్స్, సో ఫుడ్ ప్రొడక్ట్స్ని తయారు చేయడంలో కూడా సబ్సిడీ ఇవ్వటం. టు ఫేస్ ద డ్రాఫ్ట్ గవర్నమెంట్ ప్రొవైడ్ గోడౌన్ ఫెసిలిటీస్. ఈ కరువుల సమయాల్లో గవర్నమెంట్ ఏం చేయాలి అంటే వస్తువులు నిల్వ చేసుకోవడానికి మనకి గోడౌన్స్ కూడా ఇవ్వాలన్నమాట. ద పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఈజ్ ప్రొవైడింగ్ ప్రాపర్ ఫుడ్ సెక్యూరిటీ. ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అనేది కరెక్ట్గా ఫుడ్ సెక్యూరిటీని మనకి ప్రొవైడ్ చేస్తుంది, ఆహార భద్రతని ఖచ్చితంగా నెరవేరుస్తుంది అంటున్నారు. కామెంట్ చెప్పండి అంటాడు. ఎస్, ఐ థింక్ దట్ ద పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఈజ్ ప్రొవైడింగ్ ప్రాపర్ ఫుడ్ సెక్యూరిటీ. అవును, అది కరెక్టే. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ప్రొవైడ్స్ ఫుడ్ గ్రెయిన్స్ టు పూర్ పీపుల్ విత్ లో కాస్ట్. ఈ పబ్లిక్కి మనకి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఫుడ్ అనేది తక్కువ రేటుకి పేదవాళ్ళకు అందుతుంది. ద అంత్యోదయ కార్డ్ హోల్డర్స్ ఆర్ ఎంటైటిల్డ్ టు గెట్ 35 kgs ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ ఫర్ మంత్ ఫర్ ఫ్యామిలీ. ఒక ఫ్యామిలీకి ఎంతమంది అన్నా ఉండనియండి 35 kgs అనే బియ్యం అనేది వాళ్ళు కొంచెం బాగా ఎక్కువ పేదవాళ్ళు అనమాట. వాళ్ళకి ఏంటంటే అంత్యోదయ కార్డు హోల్డర్స్ అంటారు. దాంతో వాళ్ళకి ఎక్కువ బియ్యం ఇస్తారన్నమాట. 35 kgs, 5 kgs ఫర్ హెడ్ అని కాకుండా. లో ఇన్కమ్ ఫ్యామిలీస్ ఈజ్ ఎంటైటిల్డ్ 5 kgs ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ ఫర్ మంత్ యాజ్ సబ్సిడైజ్ రేట్స్. సబ్సిడైజ్ రేట్స్ ప్రకారము 5 kgs ఫర్ హెడ్ అనేది మిగిలిన ఫ్యామిలీలో ఇస్తారు. ఎంతమంది ఉంటే అన్ని 5 kgs వస్తాయి అన్నమాట.
స్టేట్ ఎనీ 2 డిఫెక్ట్స్ ఇన్ ద ఆర్గనైజేషన్ ఆఫ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. మరి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, ప్రజా పంపిణీ వ్యవస్థ, రేషన్ అంటున్నారు, మిడ్ డే మీల్ అంటున్నారు. మరి ఇవన్నీ కూడా బాగానే జరుగుతున్నాయా, ఏమన్నా ప్రాబ్లమ్స్, డిఫెక్ట్స్ ఉన్నాయా అని చూద్దాం. సెల్లింగ్ విత్ హయ్యర్ ప్రైసెస్, అవసరమైన వాళ్ళకి నిజంగా రేషన్ ఎవరైతే అందుకోవాలో వాళ్ళకి కాకుండా మిగిల్చుకొని ఆ షాప్ డీలర్స్ వాళ్ళు కానీ ఎవరైనా ఎక్కువ రేటుకి అవి అమ్మేసుకోవడం జరుగుతుంది. చీటింగ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ వేయింగ్, ఆ కొలతల్లో కూడా చీటింగ్ ఉంటుంది. సెల్లింగ్ రేషన్ గూడ్స్ ఇన్ ద బ్లాక్ మార్కెట్స్, రేషన్లో ప్రజలకు ఇవ్వాల్సినవి, పేదవాళ్ళకి అందాల్సిన వాటిని బ్లాక్ మార్కెట్లో హై రేట్లో అమ్ముకుంటున్నారన్నమాట. ఓన్లీ ఫ్యూ డేస్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ ఫాలోయింగ్, నెలలో కొన్ని రోజులు మాత్రమే డిస్ట్రిబ్యూషన్ చేస్తారు కాబట్టి కొంతమంది వాటిని పొందలేకపోతున్నారు. ఇన్ఎలిజిబుల్ క్యాండిడేట్స్ హోల్డింగ్ వైట్ కార్డ్స్, కొంతమందికి ఎక్కువ ఆస్తులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు వైట్ కార్డ్స్ పొందుంటున్నారు. హౌ ఈజ్ పీడిఎస్ రిలేటెడ్ టు ఫుడ్ సెక్యూరిటీ, ఈ పీడిఎస్ అనేది పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అనేది అసలు ఈ ఫుడ్ సెక్యూరిటీకి ఏ విధంగా సంబంధం. రైస్, వీట్, షుగర్ అండ్ కెరోసిన్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ బై ద పీడిఎస్. వైట్ కార్డ్ హోల్డర్స్ కెన్ గెట్ దీస్ ఐటమ్స్ విత్ చీప్ ప్రైసెస్. They can get these items in nearby ration shops. Thus the PDS ensures the security of the poor people. సో ఈ విధంగా మనకి కావాల్సినవన్నీ కూడా రేషన్ షాపుల ద్వారా వాళ్ళు వైట్ కార్డు ఉన్న వాళ్ళందరూ కూడా పొందుతున్నారు. కాబట్టి ఈ విధంగా ఫుడ్ సెక్యూరిటీ అనేది మనకి ఆహార భద్రత అనేది ఖచ్చితంగా, ఆహార పదార్థాల లభ్యత అనేది ఖచ్చితంగా అందరికీ అందుబాటులో ఉంటుంది. ఆ విధంగా ప్రజా పంపిణీ వ్యవస్థ అనేది దానికి సపోర్ట్ ఉంటుంది. Supposing the food grain production has been affected in a particular year because of a natural calamity, in what ways can the government ensure high availability of food grain for the year? చూడండి, ఒకవేళ ఏమన్నా అంటే న్యాచురల్ క్లైమేటీ అంటే ప్రకృతి వైపరీత్యాల వలన ఫుడ్స్ మనకి అందుబాటులో లేదు, ఆ సంవత్సరం పంటలు పండలేదు అనుకోండి, అలాంటప్పుడు ఈ ఫుడ్ సెక్యూరిటీ మనకి ఏ విధంగా చేస్తుంది అనేది గవర్నమెంట్ మనకి చూద్దాం. ఇఫ్ ద ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ హ్యాస్ బీన్ ఎఫెక్టెడ్ ఈజ్ ఏ పర్టిక్యులర్ ఇయర్ బికాస్ ఆఫ్ న్యాచురల్ క్లైమేటీ, ద గవర్నమెంట్ కెన్ ఎన్జూర్ హయ్యర్ అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్. దాని గవర్నమెంట్ నిల్వ చేసుకుని పెట్టుకోవాలన్నమాట ఎక్కువ శాతం ఫుడ్ గ్రెయిన్స్ అన్నింటినీ కూడా. అండ్ ద గవర్నమెంట్ విల్ డిస్ట్రిబ్యూట్ ఫుడ్ గ్రెయిన్ at subsidized price through ration shops which are storage buffer stock by Food Corporation of India. బఫర్ స్టాక్ అంటే బఫర్ నిల్వలు పెట్టుకొని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా అవి అవసరమైనప్పుడు ప్రజలకి డిస్ట్రిబ్యూషన్ చేసుకోవాలి. ఎస్ఐ క్వశ్చన్స్ చూద్దాం. హౌ కెన్ ద గవర్నమెంట్ ఎన్జూర్ హయ్యర్ అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ డ్యూరింగ్ న్యాచురల్ క్లైమేటీస్? సేమ్ ఇప్పుడు మనం చెప్పుకున్నదే మనకి ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది, అంటే మ్యాక్సిమం ఒకటే, అయితే ఇది కూడా ఈజీగా ఉందని ఒక్కసారి చూద్దామని పెట్టాను. చూడండి, ద ఎఫ్సిఐ రిలీజెస్ ద బఫర్ స్టాక్. మనం అనుకుంటున్నాం ఎఫ్సిఐ అంటే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, అది బఫర్ స్టాక్ని నిల్వ చేసుకుంటూ ఉంటుంది, వాటిని రిలీజ్ చేస్తుంది ఎప్పుడైనా న్యాచురల్ క్లైమేట్స్ వచ్చినప్పుడు. బై బ్రింగింగ్ సప్లైస్ ఫ్రమ్ అదర్ ఏరియాస్, ఎక్కడి నుంచి ఇంతకు ముందే అది వేరే వేరే చోట్ల నుంచి తెచ్చి పెట్టుకొని ఫుడ్ అంతా స్టోర్ చేసి పెడుతుంది అనమాట. త్రూ ద పీడిఎస్ సిస్టమ్ ద లో కాస్ట్ ఫుడ్ గ్రెయిన్స్ వుడ్ బి అవైలబుల్. సో ఈ విధంగా దాన్ని స్టాక్ చేసి పెట్టినంతా కూడా పీడిఎస్ సిస్టమ్ ద్వారా తక్కువ రేటుకి ప్రజలకి అందించుతుంది. ద అంత్యోదయ కార్డ్ హోల్డర్స్ ఆర్ ఎంటైటిల్ టు గెట్ 35 kgs ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ ఫర్ మంత్ ఫర్ ఫ్యామిలీ. అది మనకు తెలిసిందే. గవర్నమెంట్ షుడ్ టేక్ యాక్షన్ అగైనెస్ట్ బ్లాక్ మార్కెట్. సో అలాంటి సమయాల్లో గవర్నమెంట్ బ్లాక్ మార్కెట్కి అగైనెస్ట్గా వర్క్ చేయాలి. అదేవిధంగా గవర్నమెంట్ షుడ్ కంట్రోల్ హయ్యర్ ప్రైసెస్ ఇన్ ద మార్కెట్లో ప్రైసెస్ని కూడా కంట్రోల్ చేస్తూ ఉండి ఈ మనకి ఏదైనా న్యాచురల్ క్లైమేట్స్ వచ్చినప్పుడు ఇలాంటి పరిస్థితులన్నీ కూడా మనం ఎదుర్కొనేటట్టు చూడాలన్నమాట గవర్నమెంట్. సో మనం ఈ రెండు ప్రశ్నలు కలిపి ఒకటే ఆన్సర్గా అయినా కూడా రాసుకోవచ్చు, అంటే దగ్గర ఒకటే ప్రశ్న. ఇవన్నీ కూడా ఒకటేలా ఉంటాయి పాయింట్స్ అన్నీ కూడా. చూడండి, వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఫుడ్ ప్రొడక్షన్ అండ్ ఫుడ్ సెక్యూరిటీ? మనకి ఇదే క్వశ్చన్ 2 మార్క్స్లో కూడా అడిగారు, ఇప్పుడు మనకి ఎస్ఐ క్వశ్చన్లో వచ్చింది. దెర్ ఈజ్ ఎ రిలేషన్షిప్ బిట్వీన్ ఇంక్రీజ్ ఇన్ ఫుడ్ ప్రొడక్షన్ అండ్ ఫుడ్ సెక్యూరిటీ. ఫుడ్ ప్రొడక్షన్ బాగా పెరిగితే ఫుడ్ సెక్యూరిటీ అనేది బాగా ఉంటుంది కదా. ఇంక్రీజ్ ద ఫుడ్ ప్రొడక్షన్ లీడ్స్ టు ఇంక్రీజ్ ద అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్ పర్ కన్జంప్షన్. ఎక్కువ ఎంత ఉత్పత్తి చేస్తే మనం అంత ఎక్కువ జనాలందరికీ కూడా వినియోగించుకోవడానికి అనుకూలంగా ఉంచగలం. ఇంక్రీజ్ ద అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ లీడ్స్ టు యాక్సెసిబిలిటీ ఆఫ్ మినిమం క్యాలరీస్. ఎప్పుడైతే ఈ ప్రొడక్షన్ అనేది మనకి ఇంక్రీజ్ అవుతుందో అది ఫుడ్ గ్రెయిన్స్ అనేవి పెరుగుతాయో, అవైలబిలిటీ అనేది అంటే అందుబాటులోకి వస్తే, టు యాక్సెసిబిలిటీ ఆఫ్ మినిమం క్యాలరీస్, మనకి క్యాలరీస్ అనేవి ఎక్కువగా అందుకోవచ్చు. ఇఫ్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ ఇంక్రీజ్ ద ఎక్సెస్ ప్రొడక్షన్ వుడ్ బి పర్చేజ్డ్ బై ద గవర్నమెంట్. ఇంకా బాగా ఎక్కువ ఉత్పత్తి అయింది అనుకోండి, మన అవసరాలకు పోగా మిగిలింది గవర్నమెంట్ పర్చేజ్ చేసుకుని దాచుకుంటే అవే బఫర్ స్టాక్ అవుతాయి అనమాట. ద గవర్నమెంట్ స్టోర్స్ ఇన్ ఎఫ్సిఐ గోడౌన్స్ యాజ్ బఫర్ స్టాక్స్. ద బఫర్ స్టాక్స్ సోల్డ్ ఎట్
సబ్సిడీ రేట్స్ త్రూ పీడిఎస్, మళ్ళీ ఆ బఫర్ స్టాక్స్ని తిరిగి పీడిఎస్ ద్వారా అమ్ముతారు. ద అల్టిమేట్లీ ఇంక్రీజ్ ఇన్ ద పర్చేసింగ్ పవర్ ఆఫ్ ద పీపుల్, దాంతో కొనుగోలు శక్తి అనేది ప్రజల్లో పెరుగుతుంది. థస్ ద న్యూట్రిషన్ స్టేటస్ ఆఫ్ ద పీపుల్ ఆల్సో ఇంక్రీజ్, దాంతో ప్రజల్లో న్యూట్రిషన్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుందన్నమాట. సో ఇదంతా ఏంటి అంటే మనకి ఒకదాంతో ఒకటి ముడిపడి ఉన్నాయి. సో కాబట్టి బిట్వీన్ ద ఫుడ్ ప్రొడక్షన్ బాగా ఎక్కువగా ఉంటే ఫుడ్ సెక్యూరిటీ అనేది కూడా మనకి ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే కొన్ని పాయింట్స్ని బాగా గుర్తుపెట్టుకొని రిపీటెడ్గా వస్తున్నాయి కాబట్టి రాయాలి. ఓకేనా? గివ్ రీజన్ టు ఆర్గ్యూ ఫర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కెన్ ఎన్జూర్ బెటర్ ఫుడ్ సెక్యూరిటీ ఫర్ ద పీపుల్. చూడండి, ఇక్కడ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కెన్ ఎన్జూర్ బెటర్ ఫుడ్ సెక్యూరిటీ ఫర్ పీపుల్కి అందించడం కోసం ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అనేది కరెక్ట్గా ఉందా అని అంటున్నారు. చూడండి, ఎస్, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఎన్జూర్స్ బెటర్ ఫుడ్ సెక్యూరిటీ ఫర్ పీపుల్. Why? Because the below poverty line and poorest of poor people cannot afford the market prices of regular food grains like rice, wheat, pulses and non-food items like kerosene. ఇవన్నీ కూడా బయట వాళ్ళు కొనుక్కోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది. Through PDS, they can purchase all these items at very subsidized prices with which they can have square meal a day. సో దాంతో వాళ్ళు ఏంటంటే తక్కువ రేట్లకి వాళ్ళు కొనుక్కొని వాళ్ళు తినగలుగుతున్నారు. ద సెకండ్ ఇంపార్టెంట్ రీజన్ ఈజ్ యాన్ accessibility of all food grains are distributed through ration shops present in each and every village to all beneficiate. సో దీంతో ప్రతి గ్రామంలో కూడా ఈ రేషన్ షాపులు ఉండటం వల్ల ప్రజలందరూ కూడా దీనివల్ల బెనిఫిట్ అనేది బాగా పొందుతున్నారు అంటున్నారు. చూడండి, సో బోత్ ద అబోవ్ ఫ్యాక్టర్ లైక్ సబ్సిడైజ్డ్ రేదర్ అండ్ ఈజీ యాక్సెసిబిలిటీ ఆఫ్ పబ్లిక్ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ విల్ ఎన్జూర్ బెటర్ ఫుడ్ సెక్యూరిటీ ఫర్ పీపుల్. సో ఈ విధంగా ఇది మనకి ఉపయోగమే అంటున్నారు. చూద్దాం, నెక్స్ట్ క్విజ్ చూద్దాం. ఈ ప్రశ్నలు అన్నీ ఏం లేవమ్మా, అన్నీ ఒకేలా ఉంటాయి, చూసుకోండి. క్విజ్, డాష్ సప్లై ఫుడ్ ప్రొడక్ట్స్ ఫర్ ద లో ఇన్కమ్ గ్రూప్స్. ఏది మనకి తక్కువ రేటుకి ఫుడ్ని సప్లై చేస్తుంది? ఇప్పుడు వరకు చెప్పుకుంటూనే ఉన్నా, ఏంటది? పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. మినిమం ప్రొటెక్షన్ ప్రైస్ ఈజ్ డిసైడెడ్ బై. ఈ మినిమం ప్రొటెక్షన్ ఈ ప్రైస్ అనేది మినిమం సపోర్ట్ ప్రైస్ అంటారు, లేదా మినిమం ప్రొటెక్షన్ ప్రైస్ అంటారు. ఈజ్ డిసైడెడ్ బై, ఎవరు డిసైడ్ చేస్తారు? గవర్నమెంట్. ద పీపుల్ వర్కింగ్ ఇన్ రూరల్ ఏరియాస్ రికమెండెడ్ టు టేక్ డాష్ కిలోగ్రామ్ క్యాలరీస్. ఇక్కడ మనకి రూరల్ ఏరియాస్లో అంటే గ్రామీణ ప్రాంతాలలో ఎంత ఫుడ్ రోజుకి తీసుకోవాలి, ఎన్ని కిలో క్యాలరీస్ ఫుడ్ రోజుకి తీసుకోవాలి? 2400 కిలోగ్రామ్స్ ఫుడ్ డైలీ అంటే రూరల్ ఏరియా ప్రజలకి అవసరం అవుతున్నట్టు కిలో క్యాలరీస్. అదే ద రికమెండెడ్ ఫుడ్ ఇంటేక్ ఫర్ డే ఫర్ పర్సన్ ఇన్ అర్బన్ ఏరియాస్ ఈజ్. అర్బన్ ఏరియాస్కి ఎంత తీసుకోవాలి? తక్కువే తీసుకోవాలి. ఎంత అంటే 2100 కిలో క్యాలరీస్. ద అంత్యోదయ కార్డ్ హోల్డర్స్ ఆర్ ఎంటైటిల్డ్ టు గెట్ డాష్ కేజెస్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ ఫర్ మంత్ ఫర్ ఫ్యామిలీ. మనకు తెలుసు ఎన్ని కిలోగ్రామ్స్ వస్తాయి అంటే 35. ఐడెంటిఫై ద కరెక్ట్ సెంటెన్స్. ఇండియన్ గవర్నమెంట్ మేడ్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఇన్ 2013. నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ న్యూట్రిషన్ ఈజ్ లొకేటెడ్ ఇన్ బెంగళూరు. A standard of 2100 kilocalories per day in urban areas and 2400 kilocalories in rural areas is the recommended food intake per day. చూడండి, ఈ మూడిట్లో ఏది కరెక్టు, ఏది ఇన్కరెక్ట్ అని అడుగుతున్నాడు. ఇక్కడ మనకు ఆన్సర్ చూడండి, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ న్యూట్రిషన్ ఈజ్ లొకేటెడ్ ఇన్ బెంగళూరు కాదమ్మా, అది తప్పు. సో ఆన్సర్ ఏంటి? 1, 3 అనేది కరెక్టు. 1 and 3. దీస్ ఆర్ అసోసియేటెడ్ విత్ ఫుడ్ సెక్యూరిటీ. ఏది ఇక్కడ ఫుడ్ సెక్యూరిటీకి మనకి దేన్ని చెప్పుకోవచ్చు అంటే రేషన్ షాప్ చెప్పుకోవచ్చు, మిడ్ డే మీల్ స్కీమ్ చెప్పుకోవచ్చు, అంగన్వాడీ సెంటర్స్ చెప్పుకోవచ్చు. సో ఆల్ అబౌవ్. ద స్కీమ్ విచ్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు ద నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013. ఇది దేనికి సంబంధించింది అంటే మనకి అంటే ద స్కీమ్ విచ్ ఈజ్ నాట్ రిలేటెడ్, ఇక్కడ ఈ కింద ఉన్న వాటిలో దేనికో ఒకదానికి ఇది సంబంధించి కాదు. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013 అన్నాడు. మిడ్ డే మీల్ స్కీమ్ దాని కిందకే వస్తుంది, ICDS దాని కిందకే వస్తుంది, PDS దాని కిందకే వస్తుంది. నెక్స్ట్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనేది దాని కిందకి, ఆ యాక్ట్ కిందకి మనకి రాదు.
హూ సప్లై ఫుడ్ ప్రొడక్ట్స్ ఫర్ ద లో ఇన్కమ్ గ్రూప్స్. లో ఇన్కమ్ గ్రూప్స్కి ఫుడ్ ప్రొడక్ట్ చేసేది ఎవరు? పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్ ఇంప్రూవ్స్ వెన్ ద పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ వర్క్డ్ ప్రాపర్లీ. మనకి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ప్రాపర్లీగా వర్క్ చేసేటట్టు చూసేది ఎవరమ్మా? న్యూట్రిషన్ స్టేటస్ ద్వారా తెలుస్తుంది. న్యూట్రిషనిస్ట్స్ ఇన్ ఇండియా సజెస్ట్ దట్ ఎవ్రీ పర్సన్ షుడ్ ఈట్ 300 grams ఆఫ్ వెజిటేబుల్స్ బట్ అవైలబిలిటీ వాజ్, వాళ్ళు తినాల్సిందంటే 300 grams వెజిటేబుల్స్ అంట, కానీ ఎవ్రీ పర్సన్ తినాల్సింది, కానీ మనకి ఎంత అవైలబిలిటీలో ఉన్నాయి? 180 grams. అబౌట్ డాష్ చిల్డ్రన్ స్టడీయింగ్ ఇన్ క్లాస్ ఈట్ మిడ్ డే మీల్ టుడే. అంటే ఎంతమంది దగ్గర ఎన్ని కోట్ల మంది ఈ మిడ్ డే మీల్ భోజనం చేస్తున్నారు అంటే మనకి చూడండి 14 crores. డాష్ ఫర్ బ్లడ్ ఫార్మేషన్ ఈజ్ ప్రొవైడెడ్ త్రూ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, రాగి ఎక్సెట్రా. సో మనకి ఏంటి బ్లడ్లో ఫామ్ అయ్యేది ఇవన్నీ తినటం వల్ల అంటే ఐరన్ అనేవి మనకి లీఫీ వెజిటేబుల్స్లోను రాగిలోను ఎక్కువగా ఉంటుంది. ద ఇండియా గవర్నమెంట్ కేమ్ అవుట్ విత్ ఏ న్యూ లా ఇన్ డాష్ కాల్డ్ ద నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్. అది మనకి ఎప్పుడంటే 2013. నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ న్యూట్రిషన్ ఈజ్ ఎట్. ఇప్పుడు మనం చూడండి, ఇందాక మనం బెంగళూరు కాదనుకున్నాం, మరి ఎక్కడ ఉంది నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ న్యూట్రిషన్? NIN అంటారు, అందుకే నేను చెప్పలేదు ఎక్కడ. అది మనకి దగ్గరలోనే హైదరాబాద్లోనే ఈ న్యూట్రిషన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ న్యూట్రిషన్ అనేది ఉంది. ఓకేనా. డాష్ ఆర్ ద ప్లేసెస్ ఫర్ యంగ్ చిల్డ్రన్ ఆర్ టేకెన్ కేర్ ఆఫ్ ఇంక్లూడింగ్ మీల్స్ డ్యూరింగ్ ద డే. ఎక్కడమ్మా చిన్నపిల్లలు చక్కగా కేర్గా ఉంటూ ఫుడ్ కూడా అవైలబిలిటీ ఉంది? అంగన్వాడీస్. ద ఫస్ట్ స్టేట్ దట్ ఇంప్లిమెంట్స్ మిడ్ డే మీల్ స్కీమ్. ఫస్ట్ మన భారతదేశంలో ఈ మిడ్ డే మీల్ స్కీమ్ని అమలుపరిచిన రాష్ట్రం ఏది? చూడండి ఏ రాష్ట్రము? తమిళనాడు. ఫార్మర్స్ రిక్వైర్ సపోర్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్పుట్స్ అండ్ మార్కెట్ ఆపర్చునిటీస్ ఫర్ డైవర్సిఫికేషన్ టు అదర్ డాష్ క్రాప్స్. ఇంకా మనకి ఫార్మర్స్కి సపోర్ట్ చేస్తూ మార్కెట్ ఆపర్చునిటీస్ ఫర్ డైవర్సిఫికేషన్ ఆఫ్ టు అదర్ డాష్ క్రాప్స్ అంటే ఫుడ్ క్రాప్స్ అనమాట. విచ్ ఈస్ ద ఇన్కరెక్ట్ సెట్. ఇందులో రాంగ్ సెట్ ఏంటి అంటే చూడండి, వైట్ కార్డ్ హోల్డర్స్ 10 kgs ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ ఫర్ ఈచ్ పర్సన్. ఒక్కొక్క వ్యక్తికి 10 kg బియ్యం ఇస్తారంటున్నారు. ICDS అంటేనేమో ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ టు లీగలైజెస్ పీపుల్స్ రైట్ టు ఫుడ్, అంతే వాళ్ళకి. NIN అనేది నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ న్యూట్రిషన్. సో మనకి 3 కరెక్ట్గానే ఉన్నాయి. ఫస్ట్ వన్ రాంగ్ అనమాట. 5 kgs కదా ఇచ్చేది, ఇక్కడ మనకి 10 kgs ఉంది కాబట్టి ఇది రాంగ్. ద న్యూట్రిషన్ స్టాటస్ అమాంగ్ అడల్ట్ మెన్ అండ్ ఉమెన్ ఈజ్ మెజర్డ్ యూజింగ్. మనం ఎలా చెప్తాము అంటే పౌష్టికాహార లోపం సంబంధించింది అది మనం బాడీ మాస్ ఇండెక్స్ ద్వారా చెప్తాము అన్నమాట, పురుషుల్లోనూ స్త్రీల్లోనూ. ఓకే స్టూడెంట్స్, ఈ లెసన్ అనేది మనం జనరల్గా రాయొచ్చు, ఏమీ లేదు. మీరు కొన్ని పాయింట్లను దృష్టిలో పెట్టుకొని ఏ ప్రశ్న అడిగినా మీకు వచ్చిన ఆ పాయింట్స్ వరకు రాసేయండి. ఓకేనా. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ. Bye.